మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరం కూడా మరి ఒకసారి గడిచిన తెల్లవారుజామున కూడా మనం ప్రభువును స్తుతించాము, ఆరాధించాము. మరలా ఉదయకాలపు సమయంలో ఈ రీతిగా 1వ తారీఖున మరి ఒకసారి ప్రభు సన్నిధిలో మనం ప్రభు సన్నిధానంలో చేరి ప్రభువును గణపరచడం, స్తుతించడం అనేది మనకు చాలా ఆనందమైనటువంటి విషయము. ఎందుకంటే పరిశుద్ధుల యొక్క సహవాసము, పరిశుద్ధుల యొక్క అన్యోన్యత, అది దేవుని ద్వారా నియమించబడినటువంటి అనుభూతి కనుక ఆ అనుభూతిలో మనందరం కూడా పాలివారమై ఉండేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి మనం ప్రభువును ఎంతగానో స్తుతించాలి. బిడ్డలు చక్కగా పాటలు పాడారు. అలాగే మరి అశోక్ కుమార్ గారు కూడా కొద్ది సమయం మనకు వాక్యాన్ని అందించడం జరిగింది. ఈ నూతన మైక్ కూడా వారు ఈ సంవత్సరం సంఘానికి కొన్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రీతిలో మందిరానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆశ వారిలో అతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆ రీతిగా ఏదో ఒకటి మందిరానికి చేస్తూ ఉన్నారు. బిడ్డలను ఎంతగానో దేవుడు దీవించును గాక. ఈరోజు పలహారం కూడా సంఘానికి వారే ఏర్పాటు చేశారు కనుక కార్యక్రమాలు అయిన తర్వాత వాటిని మనం తీసుకొని వెళ్దాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాల్ని మధ్యాహ్న కాలం సమయంలో క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోయల్. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. 754 పేజీ. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించు. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపు. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మీ యొక్క సన్నిధి మహాభాగ్యాన్ని ఉదయకాలంలో అలాగే ఇప్పుడు కూడా మేము అనుభవించేటువంటి కృపను మీరు మా యొక్క జీవితాలకు కల్పించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. మీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించి ఉంటున్నాం. అలాగనే మా ప్రభువా, చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలను కూడా నిండారులుగా దీవించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. వాటిల్లో ఉండేటువంటి సత్యాలను పరిశుద్ధాత్మని యొక్క నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మాకు వినిపింపచేయగలరు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు నాకు కూడా ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. చక్కటి ఆరోగ్యం అంటే ఉన్న ఆరోగ్యంలోనే ఒక మంచి స్థితి. కనుక అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాటి అన్నిటి మధ్యలో కూడా దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. అది నాలో ఉన్నటువంటి ఆధిక్యత ఏమీ కూడా కాదు. అది కేవలము మరి ఆ మహా గొప్ప దేవుని యొక్క కృప, అలాగే మీ యొక్క ప్రార్థన. మరి ఒకసారి సంఘానికి అంతటికి కూడా పేరు పేరున వందనాలు తెలియచేయుచున్నాను. మీ యొక్క ప్రార్థనలను బట్టి మరి మేము మా యొక్క కుటుంబము ఈ రీతిగా దేవుని పరిచర్యలో మరి నమ్మకంగా ముందుకు కొనసాగేటువంటి కృపను దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. నా యొక్క ఆశ కూడా అదే. మా యొక్క బలము కానీ, మా యొక్క శక్తి కానీ, మా యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా శక్తి ఉన్నంత మటుకు. భాస్కర్ అంకుల్ అంటాడు, ఎందుకు టోనీ అంతసేపు నిలబడతావు, మరి కొంత సమయాన్ని తగ్గించుకొని ఆరోగ్యం చూసుకోని అంటాడు. కానీ
మరి ఆత్మ తీవ్రత నన్ను నడిపించేటప్పుడు మరి నేను దాన్ని అడ్డగించలేను. కాబట్టి మరి ఏదున్నా కానీ మరి దేవుని పరిచర్యలో నా యొక్క శక్తిని, నా యొక్క బలాన్ని ఉపయోగించాలని, ఏదో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కొద్దిపాటి ఓపికలో, చాలామంది యూట్యూబ్లో అనుకోవచ్చు తెలియనటువంటి వారు, ఏంటి ఇంత యవన ప్రాయంలో 35 సంవత్సరాలు ఉంటాయి, ఈ 35 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. కానీ మరి నాలో ఉన్నటువంటి బలహీనతలు అలాంటివి. చెకప్కి కూడా వెళ్ళాలి, ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో వెళ్ళాలని తలంచుతూ ఉంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సుమారుగా 1.5 సంవత్సరం అయిపోయింది. 3 నెలలకు 6 నెలలకు కంపల్సరీగా ఎంఆర్ఐ స్కానింగ్ బ్రెయిన్కి అలాగే స్పైనల్ కార్డ్కి తీయాలని డాక్టర్లు అయితే చెప్పారు. కానీ దేవుని కృపను బట్టి నేను ఏదో ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను. ఎందుకంటే మరి అది కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయాలే. హాస్పిటల్కి వెళ్తే అవి సాధారణమైనటువంటి బిల్లులు కాదు. వచ్చినటువంటి జబ్బులు భయంకరమైనటువంటివి కనుక మరి వాటికి తగ్గట్టే బిల్లులు కూడా కట్టాలి కనుక మరి దాని విషయం కూడా కొంత అలసత్వం వ్యవహరించాను. కానీ ప్రభు చిత్తమైతే ఫిబ్రవరిలోనన్నా మరి వెళ్ళాలని, ఒకసారి చెకప్ చేసుకుంటే ఒకసారి దాని యొక్క పరిస్థితి ఏంటో కూడా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మరి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే కుటుంబాన్ని చూసుకోవాలి నేను, అలాగే సంఘపు బాధ్యత నా మీద ఉన్నది. మరి సంఘ యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా దేవుడు నా మీద పెట్టాడు. కనుక ఏది ఉన్నప్పటికీ కూడా సంఘానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అనేది మా నాన్నగారి కాలం నుంచి కూడా నేను నేర్చుకున్నటువంటిది. మా నాన్నగారు కూడా అదే చేశారు, నేను కూడా అదే చేస్తూ ఉంటాను. మా కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత నేను ఇవ్వను, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ సంఘము, మందిరం యొక్క బాధ్యత, దాని యొక్క నిర్వర్తన. మాకు ఎంత వచ్చినా కానీ ఎక్కువగా మరి సంఘంగా వచ్చేటువంటిది కానీ, మా నుండి వచ్చేటువంటిది కానీ, అనేక రూట్లలో నుండి వచ్చేటువంటి ప్రతీది కూడా మందిరం యొక్క క్షేమార్థమయ్యే మాకు వినియోగించడం తెలుసు. కానీ దాన్ని ఏదో ఒక పర్సనల్గా మరి ఉపయోగించుకోవటం అనేది మాకు చేత కాదు. మరి ఎన్ని లక్షల రూపాయలైనా సరే ముందు దేవునికి వెచ్చించాలనేదే నా యొక్క ఆశ, ప్రార్థన. నేటి వరకు ఆ రీతిగానే మరి చేస్తూ ఉంటున్నాము. దేవుడు కూడా ఆ రీతిగానే ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. కనుక గడిచినటువంటి సంవత్సరంలో అంతకు మునుపు మనం ఈ మందిరానికి మరి రీస్లాబ్ చేయగలిగాం. మరి దానికి కొంతమంది బిడ్డలు వారి యొక్క కష్టార్జితాన్ని సమర్పించారు. నేను కూడా పెట్టగలిగాను. మరి నేను పెట్టినటువంటిది సంవత్సరం తిరగక మునిపే, పోయిన సంవత్సరమే దేవుడు నాకు దానికంటే రెట్టింపైనటువంటి రీతిలో ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుని మందిరం కొరకు పెట్టినటువంటిది, దేవుని సన్నిధి కొరకు ఇచ్చినటువంటిది, అది 10వ భాగాలు కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అది దేవుని సేవకుడికి ఇచ్చిన, దేవుని మందిరానికి ఇచ్చిన, దేవుని యొక్క సేవార్థమై ఇచ్చిన ఏదైనా కానీ అది రెట్టింపైనటువంటి దీవెనతోనే తిరిగి దేవుడు ఇస్తాడు. అలాగే పోయిన సంవత్సరం సైబర్ ఫ్రాడ్ కూడా జరిగింది. ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా 0 అయిపోయింది. కానీ దేవుడు, ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒక వారం క్రితం కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళ పని అయిపోయింది. అది కోర్టుకి వేశారు. అది కోర్టు నుండి అది రావాలి. ఆ వ్యక్తి అకౌంట్ని కూడా వాళ్ళు హోల్డ్ చేశారు, ఉన్నటువంటి బ్యాలెన్స్ని. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టు వీరు సంప్రదించి దాని యొక్క ప్రాసెస్లు, కోర్టు ప్రాసెస్లు అంటేనే మనకు తెలుసు జీవితకాలం పట్టేటువంటి ప్రాసెస్ కనుక. కానీ దేవుడు ఆ డబ్బులు కూడా నాకు ఎంతైతే బ్యాంకులో లాస్ అయిందో దాన్ని కూడా కలిపి, నేను మందిరానికి పెట్టినటువంటిది, నేను సైబర్ ఫ్రాడ్లో లాస్ అయినటువంటిది, రెండూ కూడా కలిపి దేవుడు నాకు ఇచ్చాడు పోయిన సంవత్సరమే. అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ధన్యత. కనుక మనం నేర్చుకోవాల్సింది, నా తండ్రి నేర్పించినటువంటిది నాకు అదే, నేను మీకు చెప్పేటువంటిది అదే. దేవుని సేవార్థమై ఖర్చు పెట్టేది. మనం ఎంత నిల్వ చేసామో, ఎంత సంపాదించామో, ఎంత కూడబెట్టామో అనేది కాదు. దేవుని పని నిమిత్తమై మనం ఎంత చిన్నదిచ్చినా, పెద్దదిచ్చినా, ఏదిచ్చినా కానీ అది దేవుడు మరి 100 రెట్టింపైనటువంటి దీవెనతో మరి తిరిగి ఇస్తాడనేటువంటి నమ్మకత్వం మనలో ఉండాలి ప్రియులారా. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మరి ఒకసారి నేను ప్రేమతో
మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఒక నూతనమైనటువంటి ప్రక్రియను దేవుడు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఈ క్రొత్త సంవత్సరం అనేటువంటి అనుభవం దేవుణ్ణి స్తుతించటానికి, దేవునిని మహిమపరచటానికి మనకి కల్పించబడినటువంటి ఒక నూతనమైనటువంటి విధానం. సంవత్సరం అంతా స్తుతిస్తాము, సంవత్సరం అంతా ఆరాధిస్తాము. కానీ నూతన సంవత్సరంలో దేవుడు మన పక్షాన చేసినటువంటి అనేకమైనటువంటి ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకొని ఒక మంచి నూతనమైనటువంటి హృదయంతో మనం స్తుతించాలనేదే యోవేలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. యోవేలు అనేటువంటి మాటకు అర్థము యెహోవాయే నా ప్రభువు, జెహోవా ఈజ్ మై లార్డ్. కనుక ఈయన బైబిల్ గ్రంథంలో చాలామంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఈయన చిన్న ప్రవక్తగా పరిగణించబడినప్పటికీ కూడా ఆయన పలికినటువంటి ప్రతి మాట, ప్రతి ప్రవచనం, ప్రతి అనుభూతి మరి విశ్వాసిని కదిలించేదిగా, మరి ఆయా సందర్భాలకు చెందినటువంటిదిగా మనము దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ యొక్క గ్రంథంలో మనం గమనించవచ్చు మానవుని యొక్క అవిధేయత, కానీ దేవుని యొక్క డిటర్మినేషన్, దేవుని యొక్క మరి ఏమంటారు డిటర్మినేషన్ తెలుగులో? నిర్ణయము. కనుక దేవుని యొక్క ఆలోచన, మరి ఆ యొక్క మానవుని మరలా దేవుని యొక్క సహవాసములోనికి తీసుకొని రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటూ ఉన్నది ప్రియులారా. అయితే గమనించండి ఏమంటున్నాడో 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును అని చెప్పి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మొదటిగా మనం చూసినప్పుడు పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును అంటున్నాడు. క్రొత్త ద్రాక్షారసము దేవుని యొక్క మరి సంతోషానికి గుర్తుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క మరి అర్పణకు గుర్తుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఇక్కడ క్రొత్త ద్రాక్షారసము కొండలలో నుండి పారును అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అనగా ఆ సంతోషమైనటువంటి మరి విషయాలన్నీ కూడా రక్షించబడినటువంటి మనలో నుండి పారాలి, ఉద్భవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఒక మాటను చదివి సహాయం చేయండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 5వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 5వ వచనం. దహన బల మీదనేమి ముప్పావు ద్రాక్షారసమును పానార్పముగా. కనుక ఇక్కడ అంటూ ఉంటున్నాడు, నీవు తీసుకొని వచ్చినటువంటి అర్పణ, ద సాక్రిఫైస్ విచ్ యు హావ్ బ్రాట్ టు గివ్ అంటు ద లార్డ్, దాని మీద నీవు ద్రాక్షారసమును పోయాలి. ఎందుకంటే అది ఒక దేవుని యొక్క సంతోషానికి గుర్తుగా, దేవుని మరి సంతోషపెట్టేటువంటి దానికి గుర్తుగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అలాగైతే మన ఆత్మలలో నుండి, మన హృదయాలలో నుండి ఇక్కడ అంటూ ఉంటున్నట్లుగా యోవేలు భక్తుడు ఒక క్రొత్త ద్రాక్షారసము మన హృదయాలలో నుండి పారాలి, మన ఆత్మలలో నుండి పారాలి అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము. పాత ద్రాక్షారసము పనికి రాకుండా అయిపోయిందేమో, కానీ ఒక నూతనమైనటువంటి క్రియ దేవుడు మన జీవితాల్లో జరిగించుట ద్వారా ఒక నూతన అధ్యాయాన్ని దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉంటుండగా దాని కొరకైనటువంటి సమర్పణ, దాని కొరకైనటువంటి మరి ఆ విధేయతను మనము కనుపరచవలసినటువంటి అవసరత ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. We have to submit ourselves unto Christ. రోమీయులకు రాసిన పత్రిక తిప్పండి, 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక క్లుప్తంగా ముగిస్తాను, ఎందుకంటే కొంతమంది ఉద్యోగాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మరలా రాలేదు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
మిమ్మును బతిమాలు కొనుచు ఉంటున్నాను. కనుక ఒక నూతనమైనటువంటి కోణములో మనము దేవునిని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఆయన మనకిచ్చినటువంటి సంతోషము ఈ లోకంలో ఉన్నటువంటి వారికి లేదు. మనకిచ్చినటువంటి సమాధానము వారికి లేదు. మనకిచ్చినటువంటి రక్షణ వారికి లేదు. అందును బట్టి మనము దేవునిని ఘనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఆ క్రొత్త ద్రాక్షారసము మన ఆత్మలను ఏం చేయాలి? సంతోషింపచేసేదిగా అది ఉండాలి అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతా ఉంటున్నాం. ఒకవేళ లోకంలో ఉన్నామేమో, ఒకవేళ గడిచినటువంటి సంవత్సరాలలో పాపంలో ఉన్నామేమో, ఒకవేళ దేవుని యొక్క సన్నిధికి దూరముగా ఉండి ఆ సంతోషాన్ని మనం సంపూర్ణంగా అనుభవించలేకుండా ఉన్నామేమో, దేవుడు అంటా ఉంటున్నాడు, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో మనము దేవుని యొక్క సంతోషమైనటువంటి ఆత్మీయమైనటువంటి ప్రవర్తనను మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఒక మాట చదవండి. కీర్తన గ్రంథము 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును నరుల హృదయములోను సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుపునిచ్చు తైలమును ఇక్కడ మనం గమనించాల్సింది, నరుల యొక్క హృదయములో నుండి ఏమొస్తుందంట? సంతోషమైనటువంటి ద్రాక్షారసం వస్తుందంట. మ్యాన్స్ హార్ట్ ఈజ్ అ హ్యాపీ వైన్. దేవుడు మన హృదయాలను ఆ రీతిగా సిద్ధపరిచాడు. ఎవరమైతే దేవునిలో ఉంటామో, ఎవరమైతే దేవునిలో ఆనందిస్తామో, ఎవరమైతే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సహవాసాన్ని బట్టి, దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటామో, అట్టి వారిలో నుండి ఏమొస్తుందంట? సంతోషమైనటువంటి ద్రాక్ష రసము వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించగలుగుతా ఉంటున్నాం. లోకంలో అనేక రకాలైనటువంటి సంతోషాలు ఉండవచ్చు. అవన్నీ కూడా తాత్కాలికమే. అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వారు ఒక సర్వేను నిర్వర్తించారు. ఎవరు సంతోషంగా ఉంటారు, ఏ సందర్భంలో సంతోషంగా ఉంటారు, దేనిని బట్టి సంతోషంగా ఉంటారు అనేది వాళ్ళు ఒక సర్వే చేసి కన్క్లూజన్గా ఒక సమరీగా 3 పాయింట్లు ఇచ్చారు. ఏంటి అని అంటే, సంతోషంగా ఎప్పుడు ఉంటారంటే ఒక వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడు సంతోషంగా ఉంటారని, రెండవది చేయగలగటానికి ఇష్టమైనటువంటి పని దొరికినప్పుడు సంతోషంగా ఉంటారని, మూడవది ఒక మంచి నిరీక్షించగలిగినటువంటి ఏదైనా ఉంటే దానిని బట్టి సంతోషిస్తారనేది. అలాగైతే ఆ 3 విషయాలు క్రైస్తవ బిడ్డలంగా రక్షించబడినటువంటి మనము గమనించినట్లయితే, ఒక వ్యక్తి మనల్ని ప్రేమించేటువంటి వాడు ఉన్నాడు. ఎవరండి ఆ వ్యక్తి? యేసు ప్రభువారు. ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని మరి స్వీకరించి తన హృదయానికి హత్తుకొని తన రొమ్మునకు ఆనించుకొని మనల్ని ప్రేమించేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆయనను బట్టి మనం సంతోషించాలి. రెండవదిగా ఆయన పని నిమిత్తమై మనం సంతోషించాలి. అది ఏ పనైనా సరే, దేవుని యొక్క సేవలో ఎలాంటి పనైనా సరే, ఎలాంటి మరి కష్టమైనా సరే, ఎలాంటి శ్రమైనా సరే, అది దేవుని ద్వారా మనం సాధించగలమనేటువంటి మరి నమ్మిక మనం కలిగి ఉంటున్నప్పుడు ఆ పనిని మనం ఇష్టపడాలి, ఆ పనిని మనము ప్రేమించాలి. చాలామంది బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళేటువంటి ఉద్యోగాన్ని మీరు ప్రేమిస్తేనే దాంట్లో కంటిన్యూ కాగలుగుతారు. ఒకవేళ అక్కడ మనం ఉండలేమనుకోండి, అక్కడ సంతోషాన్ని ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తాము? ఆ కంపెనీ మారిపోయి వేరే కంపెనీకి మనం వెళ్ళిపోతాం. కానీ దేవుని దగ్గర అలా కాదు. దేవుని సంఘములో ఎంత చిన్న పనైనా సరే మనం ఆనందించి దాన్ని స్వీకరించేటువంటి వారముగా మనం ఉండాలి. మూడవ మాట, ఒక నిరీక్షించేదిగా ఏదన్నా ఉంటే అది సంతోషమిస్తుంది. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు కాకపోయినా రేపటి రోజున మనకు పరలోక స్వాస్థ్యం అనుగ్రహించబడతా ఉంది. పరలోక రాజ్యములో మనం దేవునితో యుగ యుగాలు ఒకానొక రోజున మనం నివసిస్తాము. అది ఈ క్షణము రావచ్చు, రేపు రావచ్చు, 1 సంవత్సరం తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ కాలము బహు సమీపముగా ఉన్నది కనుక ఆ నిరీక్షించేటువంటి కాలము మనకు అతి చేరువలో ఉంది. అందును బట్టి ప్రేమించేటువంటి ప్రభు మనకున్నాడు. మనల్ని నడిపించి ఆయన పరిచర్యలో బలపరిచేటువంటి ప్రభు మనకున్నాడు. ఒక నిరీక్షణను కలుగజేసేటువంటి ప్రభువు మనకున్నాడు.
అందును బట్టి ఆ సంతోషం, ఆ ఆనందము, ఆ త్యాగము మన యొక్క జీవితాల్లో నుండి ఉబికినప్పుడు ఆ సంతోషకరమైనటువంటి ద్రాక్ష రసమును మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉంటాము అనేది మనం ఇక్కడ గమనించగలుగుతాం ప్రియులారా. కనుక లోకములో ఎలాంటి సంతోషాలున్నా అది తాత్కాలికమే. దేవుని సన్నిధిలో మనకు ద్రాక్షారసము పారేటువంటి సంతోషము మన హృదయాల్లో నుండి వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. తర్వాత రెండవ మాట ఏమంటున్నాడండి? కొండలో నుండి పాలు ప్రవహించును అని అంటా ఉంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయంట పాలు? కొండలలో నుండి పాలు ప్రవహించు. కొండలలో నుండి పాలు ప్రవహించడం ఏంటి? గనుక నేడు పాలు చాలా ఖరీదైపోయి, ఎంత ఉందమ్మా లీటరు? సహోదరులు చెప్పాలి. 80 రూపాయల దాకా ఉంది. 80 నుంచి 100 వరకు కూడా మరి ఖరీదు ఉన్నది మంచి పాలు. కనుక ఈ భౌతికమైనటువంటి పాలు కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో యోవేలు మహాప్రవక్త చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, కొండలలో నుండి పాలు ప్రవహించును అనగా దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ప్రవహించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మన జీవితాల ద్వారా, మన సమర్పణ ద్వారా, మన ఆత్మీయత ద్వారా, మన యొక్క ఒబీడియన్స్ ద్వారా మనము దేవునికి ఒక పాలు ప్రవహింపచేసే వారముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అనగా దేవుని వాక్యం మనలో సంపూర్ణంగా ఉండాలి. ఆ వాక్యం మనల్ని దేవుని కొరకు ప్రభావితం చేసేదిగా ఉండాలి అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతా ఉంటున్నాం. ఎవరి హృదయంలో అయితే ఆ దేవుని వాక్యము సంపూర్ణంగా ఉంటుందో అట్టి వ్యక్తి జీవితంలో నుండి ఏం పారుతుందంట? పాలు ప్రవహిస్తాయి. ఆ వ్యక్తి హృదయంలో నుండి, ఆ వ్యక్తి జీవితంలో నుండి, ఆ వ్యక్తి ఆత్మీయతలో నుండి పాలు దేవుని కొరకు ప్రవహిస్తాయి. అనగా దేవుని యొక్క వాక్యము పరిమళింపచేసేదిగా మనల్ని ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక త్రిపండి 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. లైక్ అ న్యూ బార్న్ బేబీస్, ఒక క్రొత్తగా జన్మించినటువంటి శిశువు వలె ప్రభు యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మనము, ప్రభు యొక్క రక్షణను రుచి చూసినటువంటి మనము, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానముల యొక్క త్యాగమును గమనించినటువంటి మనము ఆయనను అపేక్షించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కనుక ఆయనలో ఉంటున్నటువంటి వాక్య అనుభవాన్ని మనము అపేక్షించవలసినటువంటి వారమై ఉంటున్నాము. తల్లి పాలు అతి శ్రేష్టమైనటువంటి పాలు. తల్లి, అందుకే డాక్టర్లు అంటారు, బిడ్డలు పుట్టిన వెంటనే తల్లులకు వచ్చి చెప్తారు వెంటనే పాలు అందించటం అని చెప్పేసి. ఎందుకంటే తల్లి పాలలో అట్టి పౌష్టికమైనటువంటి విలువలతో కూడినటువంటిది పాలుగా అది ఉంటుంది. లోకంలో ఎక్కడా కూడా తల్లి పాలకు సమానమైనటువంటిది ఏది కూడా లేదు. ఇట్ ఈస్ అ యునిక్ వన్. మెడికల్ షాపుల్లో చాలా డబ్బాలు లభిస్తాయి, పౌడర్ డబ్బాలు. అవన్నీ కూడా మరి కెమికల్స్తో చేయబడినటువంటివి, కొన్ని ఫార్ములాస్ ఉపయోగించి చేయబడినటువంటివి. కానీ దాని వెనకాల క్రింద చాలా చిన్న అక్షరాలతో రాస్తాడు ఏంటి అని అంటే, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మదర్స్ మిల్క్ అనేది రాస్తా ఉంటాడు. ఎందుకంటే తల్లి పాలలో ఉంటున్నటువంటి వైటమిన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, మినరల్స్ కానీ, అందులో ఉంటున్నటువంటి హార్మోన్స్ యొక్క పౌష్టిక విలువలు కానీ, అది ఆ యొక్క బిడ్డకు ఇమ్యూనిటీని ఇస్తుంది, బూస్టింగ్ని ఇస్తుంది. ఆ శిశువు ఏ రీతిగా ఎదగాలో ఆ తల్లి పాలల్లో ఉంటున్నటువంటి పౌష్టికతను అది అనుగ్రహిస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ఇట్ ఈస్ యూనిక్. గాడ్ ఈజ్ యూనిక్ అండ్ హిస్ వర్డ్ ఈజ్ యూనిక్.
ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి వాక్యము కూడా మరి ప్రత్యేకమైనటువంటిది కనుక అపోస్తుడైనటువంటి పేతురు అంటా ఉంటున్నాడు, ఆయన యొక్క వాక్యము నిర్మలమైనటువంటి వాక్యము అని తెలియజేస్తూ ఉంటున్నాడు. అట్టి నిర్మలమైనటువంటి పాలను అపేక్షించుడి అంటున్నాడు. ఎందుకంటే పాలు పవిత్రతకు గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం, పాలలు ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టత, వాక్యంలో ఉన్నటువంటి పవిత్రత, వాక్యంలో ఉంటున్నటువంటి పరిశుద్ధత మన హృదయాలను, మన జీవితాలను ఒక నూతనమైనటువంటి అధ్యాయం వైపు నడిపించవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, 119వ కీర్తన తిప్పండి. 119వ కీర్తన 130వ వచనం. 119, 130. నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగును. కనుక నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలిగెను. యువర్ వర్డ్ హాస్ బ్రాట్ మీ అ గ్రేట్ ఎన్లైటన్మెంట్ విచ్ దిస్ వరల్డ్ కెనాట్ గివ్. ఈ లోకము ఇవ్వలేనటువంటి వెలిగింపు నీ నుండి, నీ యొక్క వాక్యము ద్వారా నాకు కలిగింది అనేది ఇక్కడ కీర్తనకారుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే నిత్యము ఆయన వాక్యాన్ని మనం చదువుతుంటున్నప్పుడు, నిత్యము ఆయన యొక్క వాక్యాన్ని మనం గ్రహిస్తుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, దానిని మన జీవితాల ద్వారా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. మనం దాన్ని అలవాటు చేసుకోవాలి, దాని కొరకు నిలవబడాలి, దాని కొరకు జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా, కనుక దేవుని వాక్యం మనలో సంపూర్ణంగా ఉన్నదా? పాలు గనక ఏ రీతిగా అయితే ప్రవహిస్తుందో ఆ రీతిగా మన జీవితాలలో నుండి ఆయన వాక్యము ఉబకాలి, ప్రవహించాలి, జీవించవలసినటువంటి బాధ్యత రక్షించబడినటువంటి మన మీద ఉన్నది. ప్రియులారా, పరమగీతముల గ్రంథానికి రండి. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నాలుగు 11 అయినా మీరు చదువుతుంది. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనె ఒలుకుచు ఉన్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు అని అంటా ఉంటున్నాడు. గనక సంఘములో నుండి ఆ తేనె కలిగినటువంటి మాటలు, తేనెతో కూడినటువంటి జీవిత విధానం, మధు క్షీరములు నీ జిహ్వ క్రింద దాగి ఉన్నవి అని చెప్పి తెలియచేస్తా ఉంటున్నాడు. అవును కదా, ఆ యొక్క తేనె, పాలు తేనెలతో కూడినటువంటిది మన యొక్క జీవితంలో నుండి రావాలి. కానాను దేశమును గురించి దేవుడు మాట్లాడుతూ అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అని దేవుడు పలుకుతూ ఉంటాడు. నిజానికి పాలు తేనెలు అక్కడ ఉంటాయా? ఉండవు. పాలు తేనెలు ప్రవహించబడేటువంటి దేశం అనగా ఆ దేశంలో ఉన్నటువంటి జనాంగము దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు కనుక అట్టి వారి యొక్క జీవితంలో నుండి, ప్రవర్తనలో నుండి, మాటలో నుండి, మరి ఆత్మీయతలో నుండి ఆ తేనెతో కూడినటువంటి మరి మధురమైనటువంటి పాలతో కూడినటువంటి అనుభూతి వారు జీవించాలనేది దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అలాగైతే ఆ నాలుక క్రింద ఏమన్నదంట? తేనె దాగి ఉన్నది అని అంటా ఉంటున్నాడు. మధు క్షీరములు దాగి ఉన్నవి అని అంటా ఉంటున్నాడు. నేడు నోటి కింద, నాలిక కింద అనేక మంది ఏం పెట్టుకుంటున్నారు? పాన్, పరాక్, గుట్కా, సిగరెట్లు, త్రాగుళ్ళు. ఆ నోటి ద్వారా అనేక రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి వాటిని చూస్తూ ఉంటున్నారు. ఏదైనా మాట్లాడదాం ఇతరులతో అంటే మాట్లాడరు. ఎందుకంటే వాడి నోట్లో ఏముంది? పాన్. వాడు దాంట్లో ఆనందిస్తూ ఉంటున్నాడు, వాడు దాంట్లో దాన్ని నిమగ్నం చేసుకుంటా ఉంటున్నాడు, దానిని ధ్యానిస్తూ ఉంటున్నాడు. కనుక మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా వాడు వెంటనే రిప్లై ఇవ్వలేడు. ఎందుకంటే వాడి నాలుక క్రింద పాన్ దాగి ఉంది, పాపము దాగి ఉంది.
19వ కీర్తన త్రిప్పండి. 19:14. 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక. ఏంటంట? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఇట్ మస్ట్ బి అప్లికబుల్ అండ్ ఇట్ మస్ట్ బి అమికబుల్ అంటు గాడ్. Whatever we speak, whatever we do, wherever you go, God must accept us. గనుక ఆ నోటి మాటలు దేవునికి దేవుని హృదయాన్ని సంతోషపెట్టేవిగా ఉండాలి. ఎప్పుడు ఉంటాయంటే ఆ పాలు మన జీవితంలో ప్రవహించిన, వాక్యం మన జీవితంలో ప్రవహించినప్పుడు అట్టి విధానం మనలో కలిగి ఉంటాం. ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది, ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ద వర్డ్ ఈజ్ అవర్ వెపన్, ద వర్డ్ ఈజ్ అవర్ వెల్త్, ద వర్డ్ ఈజ్ అవర్ విజ్డమ్. దేవుని వాక్యమే ఒక మహా గొప్ప ధననిధి. దేవుని వాక్యమే మనకు వివేచనను, జ్ఞానమును అనుగ్రహించేటువంటిది. దేవుని వాక్యమే మనకొక ఆయుధముగా మనం చూడగలుగుతాం. కనుక ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము ఆయన వాక్యాల్లో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి వాటిని మనం కలిగి ఉండి శత్రువును మనం ఎదిరించాలి, పోరాడాలి. వాడి కొరకు కనిపెట్టి మనము అనుక్షణము చూడాలి. ప్రియులారా, మూడవ మాట ఏమంటున్నాడంటే, యూదా నదులన్నిటిలో నుండి నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉపికి పారి షిత్తీము లోయను తడుపును అంటున్నాడు. స్ప్రింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ద వ్యాలీ ఆఫ్ షిత్తీమ్. కనుక ఆ నీటి ఊట దేవుడే ఆ యొక్క నీటి ఊటగా ఉంటున్నాడు. దేవుడే ఆ నీరు ఎరుగా దేవుని యొక్క వాక్యము ఆ యొక్క షిత్తీము అని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చాలా చాలా నగరాలు, ఈ యొక్క పురాతన నగరాలు కొన్ని ప్రపంచంలో మనం గమనిస్తే అవి కొన్ని నదులకు అనుసంధానంగా నగరాలు నిర్మించబడ్డాయి. రోమ్ నగరాన్ని మనం గమనిస్తే అది టైబర్ నది మీద కట్టబడింది, నది దగ్గర కట్టబడింది. అలాగే ఐగుప్తు దేశం కూడా నైలు నది ప్రక్కన కట్టబడింది. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో అది పుట్టి ఐగుప్తు దేశము మీదుగా సుమారు 6500 కిలోమీటర్లు అది ప్రవహించేటువంటి నదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ కూడా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయము అదే. షిత్తీము లోయలో ఆ యొక్క నీరు ప్రవహిస్తుంది. ఎందుకంటే షిత్తీమును ఎందుకంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే షిత్తీముకు ఒక సంఘటన ఉన్నది, షిత్తీము లోయకు ఒక హిస్టరీ ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఒక 5 సందర్భాలు మాత్రమే ఈ యొక్క షిత్తీము లోయను గురించి మనం చూడగలము. మీరు సొంతగా చదువుకోండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము అక్కడ చెప్పబడింది. అక్కడ మరి బిలాము దేవుని యొక్క ప్రజలను శపించాలని వెళ్ళినప్పుడు వారిని శపించలేకపోయాడు. దూషించాలని అనుకున్నప్పుడు వారిని దూషించలేకపోయాడు. ఎందుకు? దూషించాలనుకున్నప్పుడు ఏం వచ్చాయి తన నోటిలో నుండి? ఆశీర్వచనములు వచ్చాయి. తిట్టాలనుకున్నప్పుడు తిట్లు రాలేదు. వారి మీద శాపము పలకాలనుకున్నప్పుడు రాలేదు. ఎందుకంటే దేవుడు రానియలేదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలుగా ఉంటున్నారు కనుక, వారు దేవుని స్వాస్థ్యముగా, దేవుని జనాంగముగా ఉన్నారు కనుక. అలాగైతే మన మీద కూడా శత్రువు ఎన్ని కార్యకలాపాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జాడు చేయాలనుకున్నా కానీ దేవుడు వాటిని రానియడు. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి మనం పిలువబడ్డాం, దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులుగా మనము చేయబడ్డాము అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే షిత్తీము లోయలో జరిగినటువంటి పాపం ఇంకా ఈయన శపించలేక, ఇక నేను ఇంకా చేయలేను, నా వల్ల కాదు, సరే ఒక పని చేయండి, అక్కడ మోయాబు స్త్రీలను పంపించండి, వారే పాపం చేసి their sin will bring them down, వారి పాపం వారిని అధోగతిలోనికి తీసుకెళ్ళిపోతుందని చెప్పి వాడిచ్చినటువంటి సలహా, ఆ బిలాము ప్రవక్త ఇచ్చినటువంటి సలహా వారిని భయంకరమైనటువంటి పాపంలోనికి అక్కడ నడిపించేసింది. దేవుని ప్రజలుగా దేవుడు వారిని నియమిస్తే
వారు చేసినటువంటి పాపము, వారు చేసినటువంటి అవిధేయత అనేక మంది మరణానికి గుర్తుగా ఆ యొక్క లోయ, ఆ యొక్క షిత్తీము వ్యాలీ మనకు కనబడతా ఉంటున్నది ప్రియులారా. దేర్ వాజ్ అ massacre, there was a slaughter in that valley because of their disobedience. కనుక గడిచినటువంటి సంవత్సరాలు ఒకవేళ అవిధేయులంగా మనం ఉన్నామేమో, ఆ రీతిగా ఈ 2025వ సంవత్సరంలో మనం ఉండకుండా ఒక నూతనమైనటువంటి జీవిత విధానము, ఆ నీరు మన జీవితాల్లో ప్రవహించాలి. ఆ నీరు షిత్తీము లోయలో ప్రవహించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలోనే, నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి వారి షిత్తీము లోయను తడుపును అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందులో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈ యొక్క నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని మందిరంలో నుండి వస్తుంది, అనగా దేవునిలో నుండే వస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాడి యొక్క కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. కనుక దేవునిలో దాచిపెట్టబడినటువంటి మనకు మన కడుపులో నుండి గనక, అంటే మన జీవిత విధానంలో నుండి ఆ యొక్క వాక్యపు అనుభవము పారాలి, ఆ నీటి ఊట పారాలి. ఆ జీవ జలపు నది ఏ రీతిగా అయితే ప్రవహిస్తుందో, జీవింపచేస్తుందో, ఆ వాక్యము ద్వారా మన యొక్క జీవితాలు కూడా ఒక జీవార్థమైనటువంటి సాక్ష్యముగా మనం జీవించాలనేదే దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. 39 కూడా చదవండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. గనక దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉంటున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. అనునిత్యము మనం ఏ రీతిగా నడిపించబడాలో ఆయనే మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు. గనక అదిగో ఆ అపవిత్రతను దేవుడు తొలగిస్తాడు, ఆ పాపాన్ని తీసివేస్తాడు. ఆ యొక్క లోయలో జరిగినటువంటి అనుభవం మరికెన్నడూ జరగకుండా ఆశీర్వాదాన్ని దేవుడు మన మీద కుమ్మరిస్తానని చెప్పి దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే మనలో నుండి ఏమొస్తుంది? నీటి ఊట ఉబుకుతుంది, వాక్యపు అనుభూతి ఉబుకుతుంది. యెరూషలేములో లేదు నీటి ఊట, అది ఆ యొక్క నదీ తీరమున కట్టబడలేదు. యెరూషలేము యొక్క నగరం అది ఎక్కడో కొండల మధ్య, కొండ పైన ఆ యొక్క నగరము నిర్మాణం చేయబడింది. బబులోను యూఫ్రటీస్ నది ప్రక్కన చేయబడింది. మరి అనేక నగరాలు కొన్ని నదుల పక్కన ఉన్నాయి, కానీ యెరూషలేము నది ప్రక్కన లేదు. ఎందుకంటే దానికి అంతకంటే మించినటువంటి నది అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయనకు మరి దాన్ని తీర్చిదిద్ది ఉంటున్నాడు. కనుక ఇక ఏ నీటి ఊట దానికి అవసరం. అలాగైతే ఈ భౌతికమైనటువంటి పరిస్థితులు వనరులు కాదు. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మనలో ఉంటున్నప్పుడు ఆ ద్రాక్ష రసము, సంతోషమైనటువంటి అనుభవం మనలో నుండి రావాలి. తర్వాత రెండవ మాట ఏమంటున్నాడు? కొండలలో నుండి పాలు ప్రవహించును, వాక్యపు అనుభూతి మనలో నుండి పారాలి. నీటి ఊటలు మన జీవిత విధానంలో నుండి మనము ప్రవహింపచేసే వారముగా మనం ఉండాలి. కనుక ఎప్పుడైతే ఈ 3 విషయాలు మన జీవితాల్లో ఉంటాయో, ఎప్పుడైతే వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో, దేవుడు మహా గొప్ప అనుభవాలను మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. అట్టి నూతన కార్యాలు, నూతన దీవెనలు దేవుడు మన కుటుంబాలలో, మన సంఘంలో మెండుగా జరిగించునుగాక. దేవుడి కొద్ది మాటలు నిండాలుగా మనందరి హృదయాల్లో సమృద్ధిగా దీవించునుగాక. తలలు వంచుదామండి, ముగింపు ప్రార్థన చేసుకుందాము. తర్వాత మరి పరిచారకులు, యవన బిడ్డలు ఆ యొక్క పలహారాలను మనకు అందిస్తారు. ప్రియ ప్రభువా, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు మీ యొక్క సన్నిధిలోనైనా, మీ యొక్క పాదాల చెంత మేము గడిపేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారయ్యా. దాన్ని బట్టి ఎంతగానో స్తుతించు. అనేక మందికి లేనటువంటి ఆధిక్యత ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చారు. మరలా రెండవసారి మీ యొక్క సన్నిధిలో మేము చేరి మీ యొక్క సన్నిధి మహాకాంతిని మేము అనుభవించేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారు. అవును నాయన, మా యొక్క జీవితాల్లో నుండి
ఆ క్రొత్త ద్రాక్షారసము అనగా నూతనమైనటువంటి ద్రాక్షారసము, సంతోషం, సమర్పణ, నూతనమైనటువంటి విధానమును మేము జీవించాలని, అది కూడా మీ కొరకు మేము సంతోషపెట్టే వారంగా మేము ఉండాలని మీరు ఇష్టపడతా ఉంటున్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా నాయన మీకు మేము మలచి సమర్పించేటువంటి కృపను మాకు దయచేయండి. అలాగే వాక్యము మాలో సమృద్ధిగా ఉండాలని, అట్టి వాక్యమైనటువంటి జీవితము మాలో ఉబకాలని, ప్రవహించాలని, ఎక్కడెక్కడైతే లోటు కలిగి ఉన్నదో, ఎక్కడెక్కడైతే అపవిత్రత ఉన్నదో అక్కడ మీ వాక్యం ప్రవహించినప్పుడు, మీ యొక్క నీరు ప్రవహించినప్పుడు దాన్ని అది సవరించి కట్టి ఒక మంచి సృజనాత్మకమైనటువంటి ఆత్మీయతను మీరు మాకు ఇచ్చేటువంటి దేవుడవై ఉన్నందుకు ఎంతగానో స్తుతించుచుంటున్నాను. జీవజల నదులు నాయందే ఉన్నాయని చెప్పి మీరు తెలియచేశారు. అవును నాయన, మీ దగ్గరికి వచ్చినటువంటి వాడు, నేను ఇచ్చు నీరు త్రాగువాడు మరెన్నటికి దప్పిగొనడు అని చెప్పి మీ యొక్క లేఖనాల్లో సెలవిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి దాహాన్ని మీరు మాకు తీర్చారు. అనేకమైనటువంటి దాహాలు తీర్చుకోవాలని లోకంలో అనేకమైనటువంటి రీతిలుగా పరుగులెత్తుతూ ఉంటున్నారు. కానీ సమాధానము లేదు, శాంతి లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అది దొరకనటువంటి పరిస్థితి. కానీ మీ యొక్క సన్నిధిలో మాత్రమే రక్షించబడినటువంటి విడలంగా, మరి మీ జనాంగముగా, మీ స్వాస్యముగా పేరు పెట్టి మమ్మల్ని పిలిచారయ్యా, పేరు పెట్టి మమ్మల్ని ఎన్నుకున్నారు. తద్వారా మా యొక్క జీవితాలను మీరు ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు నడిపించబోతూ ఉన్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో కూడా నూతన కార్యాలు జరిగించండి. నూతనమైనటువంటి కోణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆత్మీయంగా మీ యొక్క వాక్యము వారి యొక్క జీవితాల్లో నుండి ప్రవహించేవారుగా ప్రతి ఒక్కరూ ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయించుంటున్నాం. క్రొత్త ద్రాక్షారసము ప్రతి ఒక్కరి హృదయాలలో, కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లలకు మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, ప్రతి ఒక్కరి రిలేషన్స్లో అట్టి సంబంధ బాంధవ్యాలను మీరు చిగురింప చేయమని, మరలా అతికించమని మేము ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. సమస్త విధములైనటువంటి జ్ఞానంతో మీరు మీ యొక్క వాక్యపు అనుభవంతో మమ్మల్ని దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాము. అలాగనే మా ప్రభువా, ప్రియులు సంఘాన్ని ప్రేమించి అశోక్ కుమార్ గారి కుటుంబము వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పలహారాన్ని బట్టి ఎంతగానో స్తుతించుంటున్నాం. ఆ పలహారాన్ని నిండారుగా దీవించండి. కుటుంబానికి కావాల్సినటువంటి దీవెనలు మెండుగా దయచేయండి. సుప్రియ కెనడాలో ఉంటుంది, ఆవిడకు మీరు తోడుగా ఉండి సహాయం గ్రహించండి. సమస్త పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. బబ్లు యొక్క పరిస్థితుల్లో కూడా, కాలేజీ రాకపోకల్లో, మరి అన్ని విషయాల్లో కూడా మీ యొక్క జ్ఞానంతో నింపండి. అలాగే కుటుంబాన్ని నిండాలుగా మీరు దీవించమని ప్రార్థన చేయించుకుంటాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని నిండాలుగా మీ యొక్క దీవెనలతో కుమ్మరించి తిరిగి వారి వారి గృహాలకి వెళుతూ ఉంటుండగా నాయన, ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క సన్నిధిని, మీ యొక్క వాక్యాన్ని వారు మోసుకొని ఇంటికి వెళ్ళి మరలా సమయం ఉన్నప్పుడు మరలా మీ యొక్క వాక్యాన్ని ఈ రోజంతా కూడా ధ్యానించి మీ యొక్క కృపను, మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క ఉపకారాల్ని వారు ధ్యానించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేయించుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది వీక్షిస్తూ ఉంటుండగా అట్టి వారిని కూడా నిండారుగా దీవించమని ప్రార్థన చేయించుంటున్నాం. వారి జీవితాల్లో కూడా క్రొత్త ద్రాక్షారసము, వాక్యపు అనుభవము, నీటి ఊట వారి జీవితాల్లో కూడా రగిలించమని, పుట్టించమని ప్రార్థన చేయించుంటున్నాం. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. కాసేపు కూర్చోండి, పలహారం అందిస్తారు. ఇంకొకరు ఎవరైనా లేచి ఈ క్రొత్త సంవత్సరం క్యాలెండర్లు ప్రతి కుటుంబానికి కూడా అందించాలని మనవి చేస్తాం.